ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలు మరోసారి భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ నక్సల్ ఏరియా కమాండర్ రూపీ అలియాస్ భాగ్య మృతి చెందారు. ప్రస్తుతం ఆమెపై గతంలో 25 లక్షల రివార్డు ప్రకటించింది. చోటే బేట్యా పోలీస్ స్టేషన్లో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పార్థాపూర్ ఏరియా కమాండర్ రూపీ అక్కడికక్కడే మరణించారు. ఆమెతో ఉన్న మరో 10 మంది మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు. అయితే హతమైన రూపీ మావోయిస్ట్ అగ్రనేత DKSZC సభ్యుడు విజయరెడ్డి భార్య. ఆయన కూడా 2025లో మన్పూర్, మెహ్లా జిల్లాలలో జరిగిన ఎన్కౌంటర్లలో మరణించారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రూపీ మృతదేహంతో పాటు ఆమె వద్ద ఉన్న ఒక ఆటోమేటిక్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. మాచ్పల్లి అడవుల్లో మరో 10 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో వారిని పట్టుకునేందుకు అదనపు బలగాలు రంగంలోకి దిగాయి.